నిన్ననే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది 2 బిల్స్ కి. 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకే ఏకకాలంలో రాష్ట్రాలకు లోక్సభకి ఒకేసారి ఎలక్షన్స్ జరగాలి అనే అంశానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా చర్చలో ఉంది. మోదీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇది ఎన్నికల సంస్కరణలో అతి పెద్దది అని కూడా చెప్తూ ఉన్నారు. 2 ఆర్టికల్స్ 82A, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 327 ఇట్లా కొన్ని రాజ్యాంగ సవరణలతో కూడినటువంటి ఒక ప్రతిపాదన. అండ్ ఇది ఈ సెషన్స్ లోనే వస్తుంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం. నిజానికి కేబినెట్ వెంటనే ఆమోద ముద్ర వేయడం, ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ లోకి రావడము, అంటే ఊహించనివి చేయడమే మోదీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నట్టు ఉంది. యాక్చువల్ నిజానికి ఈ సెషన్స్ లో 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుందని ఎవరేం ఎక్స్పెక్ట్ చేయలే కదా. కేవలం మనం వక్ఫ్ బోర్డు ఇట్లాంటి వాటి మీద ఉంటుందేమో అనుకున్నాం, బట్ సడన్ గా వచ్చింది. సో ఇప్పుడు ఇది ఆమోదం పొందుతుందా పార్లమెంట్లో, లేకపోతే జేపీసీకి వెళుతుందా, దీని మీద ఏం జరగబోతోంది ఒకసారి చెప్తారా? అండ్ ఈ 2 బిల్స్ ఏం చెప్తున్నాయి ఒకసారి చెప్పండి. సాయి గారు, బేసిక్లీ క్యాబినెట్ అప్రూవ్ చేశారు. ఫస్ట్ క్యాబినెట్ అప్రూవ్ చేశారు. ఒక బిల్ పార్లమెంట్లో పాస్ చేయాలంటే ఫస్ట్ దానికి ఒక లీగల్ క్లియరెన్స్ దొరకాలి లా మినిస్ట్రీ నుంచి అన్నమాట. కన్సర్న్ మినిస్ట్రీ కూడా, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటే ఫైనాన్స్ మినిస్ట్రీ తర్వాత లా మినిస్ట్రీకి వెళ్తుంది. లా మినిస్ట్రీ వాళ్ళందరూ జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని చెక్ చేసి ఇట్స్ ఓకే అని చెప్పగానే క్యాబినెట్కి వస్తుంది. కన్సర్న్ మినిస్టర్ క్యాబినెట్కి పుటప్ చేస్తారు. క్యాబినెట్ అది అప్రూవ్ చేసిన తర్వాత అది మళ్ళీ పార్లమెంట్కి వెళ్తుంది అన్నమాట. ప్రొసీజర్ అది. ఇప్పుడు ఏం జరిగిందంటే దీంట్లో ఇప్పుడు ఈ 1 నేషన్ 1 పోల్ ఎలక్షన్కి 2 బిల్స్ ఉన్నాయి, సపరేట్ బిల్స్. అది పాస్ చేయాలన్నమాట. ఈ 2 బిల్స్కి ఆమోదం ఇచ్చారు. పార్లమెంట్కి వెళ్ళడానికి క్యాబినెట్ ఇస్ గివెన్ అన్ అప్రూవల్. కానీ దానికి ఇంకా స్టెప్స్ ఉన్నాయి. పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి ఈ సెషన్లో, పార్లమెంట్లో పాస్ చేయడం ఇంకో సెషన్లో. తో బహుశా ఈ డెఫినెట్గా గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే దీనికన్నా ముందు కూడా జరిగింది, ఇది కాదు ఫస్ట్ టైం. 1 నేషన్ 1 పోల్ ఉండే మన దగ్గర, ఫస్ట్ అదే ఉండే మనకి. సో 67లో ఇది డీకపుల్ చేశారు, 71లో మళ్ళీ డీకపుల్ చేశారు. దానికన్నా ముందు ఎలక్షన్ జరిగిన దాంట్లో అంతా 1 నేషన్ 1 పోలే ఉండే. సో కొత్తదేం కాదు, అక్కడెక్కడ మార్పులు తీసుకొచ్చారనమాట. సో ఈ డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ఏం చేస్తున్నారంటే స్పెసిఫిక్గా 2 క్యాప్చర్ చేస్తున్నారు. ఏంటంటే pre-1967లో ఏం జరిగింది అనేది, దాని తర్వాత పార్లమెంట్లో గవర్నమెంట్ ఇది పాస్ చేసిన తర్వాత ఈ స్టేట్ అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు. దీనికి ఒక ప్రొసీజర్గా వీళ్ళు ఏం చేశారంటే ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారిని అపాయింట్ చేసి ఒక కమిటీని పెట్టారు. ఈ కమిటీ చాలా తిరిగారు, అన్ని స్టేట్స్కి వెళ్ళారు, అన్ని పార్టీ వాళ్ళు కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. దాన్ని బట్టి ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్ మళ్ళీ లా మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక ఫార్మల్ బిల్గా తీసుకొచ్చి మరి క్యాబినెట్లో ఇచ్చారు. క్యాబినెట్ దాన్ని అప్రూవ్ చేశారు, మనం చూసాం మొన్న. ఇప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్ తీసుకోండి సాయి గారు, ఇది రామ్నాథ్ కోవింద్ గారు క్లియర్గా చెప్పారు, కమిటీ చెప్పారు. అక్కడ సంవత్సరంలో 6 నెలలు ఎలక్షనే ఉంటుంది, ఏదో ఒక ఎలక్షన్ ఉంటుంది. లోక్సభ ఉంటుంది, లేకుంటే అసెంబ్లీ ఉంటుంది, లోకల్ పోల్స్ ఉంటుంది, మున్సిపల్ పోల్స్ ఉంటుంది, బై ఎలక్షన్స్ ఉంటుంది, ఇంకా పంచాయత్ పోల్స్ ఉంటుంది, ఏదోదో జిల్లా పరిషత్ పోల్స్ నడుస్తూనే ఉంటుంది ఎలక్షన్. ఇప్పుడు ఈ 6 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది. డెవలప్మెంట్ వర్క్ ఏం జరగదు. ఇంకోటి ఆఫీసర్స్ రెగ్యులర్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ని వాళ్ళ డ్యూటీ నుంచి తీసేసి, టీచర్ని వాళ్ళ డ్యూటీ నుంచి తీసేసి మిగతా ఈ దీనికి వాడుకుంటారు. దాంతో ఏమవుతుందంటే మొత్తం వర్క్ అంతా ఆగిపోతుంది. స్కూళ్ళు కానివ్వండి, మిగతా ఎక్కడైనా కానివ్వండి, వర్క్ అంతా ఆగిపోతుంది. సో బేసిక్లీ మన రాష్ట్రం కూడా అంతే. ఉత్తరప్రదేశ్ తీసుకోండి, యూరోప్ ఒక 6 యూరోపియన్ కంట్రీస్ కలిపితే ఉత్తరప్రదేశ్ సైజ్ వస్తుంది. అక్కడ కూడా డెఫినెట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటే 2029కి సో అది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, కొన్ని ఎలక్షన్ మొన్ననే జరిగింది కదా, ఇప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్లో మొన్ననే ఎలక్షన్ జరిగింది, 2024లో జరిగింది. 2029లో మీరు ఎట్లా కండక్ట్ చేస్తారంటే డెఫినెట్గా కండక్ట్ చేయొచ్చు కావాలంటే. ఎందుకంటే మహారాష్ట్ర లాంటి స్టేట్లో 2024 to 2025, 29 5 సంవత్సరాలు కరెక్ట్గా వస్తుంది. బీహార్ నెక్స్ట్ అక్టోబర్లో ఎలక్షన్ రాబోతుంది. ఉత్తరప్రదేశ్ కూడా వస్తుంది నడిమిట్లో. తో ఎలక్షన్ పెట్టండి. ఎలక్షన్ పెట్టిన తర్వాత ఆ టెన్యూర్ అసెంబ్లీకి 3-4 సంవత్సరాలు ఉంటుంది. బహుశా 3 ఉండొచ్చు, ఒకసారి 2 కూడా ఉండొచ్చు. ఎక్కడో ఒక ప్లేస్లో ఒక కట్ ఆఫ్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ బిల్స్ పార్లమెంట్లో పాస్ చేయాలంటే సాయి గారు 2/3 మెజారిటీ ఓటింగ్ కావాలి కొన్ని ప్లేసెస్లో. అది ఎక్కడంటే రాజ్యసభ, లోక్సభలో 362 ఓట్లు కావాల్సి వస్తుంది గవర్నమెంట్కి లోక్సభలో. కానీ మనకు తెలుసు బీజేపీకి అంత మెజారిటీ లేదు. ఐ థింక్ 293 అనుకుంటాను నేను, 93 సీట్లు ఉన్నాయి బీజేపీకి, అంటే కంబైన్డ్ ఎన్డీఏకి. రాజ్యసభలో 113 ఉంది, 154 కావాలి అక్కడ. సో ఈ గవర్నమెంట్ ఫ్లోర్ మేనేజర్స్ ఏం చేయాలంటే మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది. దాంట్లో బీజూ జనతాదళ్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ఉంటుంది, బహుశా మమతా బెనర్జీ ఉండొచ్చు. కరెక్ట్, యూ కాంట్ సే ఫర్ ష్యూర్. కరెక్ట్. అట్లాంటి లోకలైజ్డ్ అనే ఇష్యూ అనే పార్టీస్ని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా తీసుకొస్తే డెఫినెట్గా ఈ బిల్ పాస్ చేయొచ్చు. సో మోదీ గారు ఆల్రెడీ దీని గురించి మాట్లాడారు. మీరు చెప్పినట్లు ఆర్టికల్ 82Aలో ఒక అమెండ్మెంట్ తీసుకురావాల్సి ఉంది, ఒక సబ్ క్లాస్ తీసుకురావాల్సి ఉంది. ఎండింగ్ ద టర్మ్స్ ఆఫ్ అసెంబ్లీస్ అండ్ స్టేట్స్ టుగెదర్, అంటే ఒకటేసారి
అసెంబ్లీ స్టేట్ పోల్స్ ఒకటేసారి వాళ్ళ టెన్యూర్ ఎండ్ చేయడానికి ఒకటి చేయాలి. ఇంకోటి అమెండ్ ఆర్టికల్ 83(2)లో దాంట్లో సబ్ క్లాసెస్ ఇంకో ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ అండ్ డిసొల్యూషన్ ఆఫ్ లోక్సభ అండ్ అసెంబ్లీస్, అది కూడా తీసుకురావాల్సింది. సో డెఫినెట్గా ఆర్టికల్ 327 టర్మ్ ఇన్సర్ట్ చేయబోతున్నారు. ఏంటంటే టు హ్యావ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఇట్ విల్ బి సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఇంకోటి స్పెసిఫిక్గా రాబోతుంది 3 యూనియన్ టెరిటరీస్, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్, మనకందరికి తెలుసు. ఈ 3 అండ్ వాళ్ళ టర్మ్స్ కూడా లోక్సభతోని కలపాల్సి వస్తుంది. అప్పుడు స్టేట్ సపరేట్ సాయి గారు మనం మాట్లాడింది. యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. ఈ 3 యూనియన్ టెరిటరీస్కి స్టేట్ అసెంబ్లీస్ ఉన్నాయి. లద్దాఖ్కి స్టేట్ అసెంబ్లీ లేదు, కరెక్ట్. దమన్ అండ్ దీవుకి స్టేట్ అసెంబ్లీ లేదు. అట్లాంటి స్టేట్ అసెంబ్లీ లేని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అది దాన్ని టచ్ చేయక్కర్లేదు. కానీ పుదుచ్చేరి, ఢిల్లీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వాళ్ళకి అసెంబ్లీ కూడా ఉంది, స్టేట్ అసెంబ్లీ ఉంది, వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అక్కడ ఇది చేంజెస్. ఇప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది 25లో అనుకోండి. వాళ్ళ టెన్యూర్ కొంచెం 3.5 సంవత్సరాలు ఉండొచ్చు ఈ 2029 ఎలక్షన్తో మ్యాచ్ చేసుకుంటే. ఇంకోటి ఎక్కడో ఒకసారి నాకు గుర్తుంది సాయి గారు, ఏదో ఒక గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ దాంట్లో, ఐ థింక్ ఇట్ వాస్ ఇందిరాగాంధీస్ టైమ్, ద టెన్యూర్ ఆఫ్ పార్లమెంట్ వాజ్ ఎక్స్టెండెడ్ బై 1 more year. అవును, అదే బహుశా ఐ కాంట్ జాగ్ మై మెమరీ, కానీ ఎక్కడో జరిగింది అది. సో డెఫినెట్గా ఈ ఆర్డినరీ లెజిస్లేషన్స్ ఇదంతా అంత పెద్ద ప్రాబ్లం లేదు, అండ్ నాట్ రిక్వైరింగ్ ఎ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో దాని తర్వాత రాటిఫికేషన్ కూడా అక్కర్లేదు. సో డెఫినెట్గా చేయొచ్చు. కానీ 1 నేషన్ 1 ఎలక్షన్లో సాయి గారు ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే స్పాట్తో, ఇది అసెంబ్లీ దాకానే ఉంటుంది సాయి గారు, మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళదు. కొంతమంది లోకల్ అసెంబ్లీ అండ్ లోక్సభ అంతే. కొంతమంది లోకల్ లీడర్స్ మాట్లాడుతూ ఇది మా మున్సిపల్ పోల్స్ ఎట్లా జరుపుతారో, ఎన్ని ఈవీఎంలు ఉంటుందని అడిగారు. అసెంబ్లీ, లోక్సభ జరిగింది కదా, దీనికన్నా ముందు కూడా తెలంగాణలో జరిగింది కదా, ఇప్పుడు ఈసారి అట్లనే అన్ని ప్లేసెస్ జరగవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగింది కదా, సైమల్టేనియస్ అయింది కదా, అప్పుడు చూసామని రిజల్ట్స్. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మన మహారాష్ట్రలో కూడా కొన్ని బై ఎలక్షన్స్లో, మన నాందేడ్లో అసెంబ్లీ జరిగింది, లోక్సభ జరిగింది ఒకటేసారి. సో దేర్ ఇస్ నో ఇష్యూ. కానీ అక్కడ కూడా చూడండి, ఒక క్యాండిడేట్ ఏమో కాంగ్రెస్ వైపు నుంచి కలిసారు లోక్సభకి, అసెంబ్లీ మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయారు. సో ఓటర్ మెచ్యూరిటీ ఈజ్ దేర్. వీళ్ళేమంటున్నారంటే ఓటర్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. 2 డబ్బాలు ఉన్నప్పుడు, 2 ఈవీఎంలు ఉన్నప్పుడు దేంట్లో వేయాలని వాళ్ళకి తెలియదు. ఇంకోటి గొడవ మనకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి ఈవీఎం అంటే పట్టదు. వాళ్ళు గెలిచినప్పుడే వాళ్ళకి ఈవీఎం బాగుంటుంది, గెలవకపోతే వాళ్ళకి ఈవీఎం నడవదు. సో వాళ్ళకి మెంటల్ బ్యాలెన్స్ వాళ్ళు ఫస్ట్ తీసుకురావాల్సి వస్తుంది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి గారు, ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది నేషనల్. ఖర్చు రామ్నాథ్ కోవింద్ గారు చెప్తున్నారు. యాక్చువల్లీ ఇందులో పాజిటివ్స్లో ఆయన కమిటీ వాళ్ళు చెప్పిన దాంట్లో 1 నేషన్ 1 పోల్ అనేది 1 to 1.5% జీడిపికి యాడ్ చేస్తుంది అని. కరెక్ట్. 80,000 crores చిన్న విషయం కాదు సార్, అది చాలా పెద్దది. 1% టు జీడిపి బిగ్ ఆటోమేటిక్. అంటే 6 to 7.5 అయిపోతుంది. సో మన ఖర్చు ఎంత పెడుతున్నాం మనం చూడట్లేదు. మనం ఖర్చులు చాలా తగ్గింది. ఈవీఎం వచ్చిన తర్వాత మన పేపర్ల ఖర్చు చాలా తగ్గింది. కానీ మీకు అప్పుడు కూడా మీరు మ్యాన్ పవర్ కానివ్వండి, ఈవీఎం తీసుకెళ్ళడానికి ఖర్చులు ఉంటుంది, ఈ వెళ్ళే ఆఫీసర్లు వాళ్ళ స్టాఫ్కి ఉండడానికి ఖర్చులు ఉంటుంది, వాళ్ళ టీఏడిఏ ఉంటుంది, సెక్యూరిటీ ఫోర్సెస్ మూవ్మెంట్ ఉంటుంది, కౌంటింగ్ రోజు ఉన్న ఖర్చులు అలాగే ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ సాయి గారు. కానీ మన దేశంలో ఎంత పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా ఈవీఎం మనం చూసాం. కాలిఫోర్నియాలో మన జరిగిన యుఎస్ ఎలక్షన్ ఇంకా కౌంటింగ్ నడుస్తుంది. దే స్టిల్ కౌంటింగ్. ఇమాజిన్, ఎలక్షన్ అయ్యి 1 నెల కన్నా ఎక్కువ అయిపోయింది, ఇంకా కౌంట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పేపర్ వాళ్ళు కౌంట్ చేయలేకపోతున్నారు. వెరస్ వీఆర్ యూజింగ్ ఈవీఎంస్. మన ఈవీఎంస్ మీరు ఎంత చెప్పుకున్నా కానీ దట్ ఐ థింక్ పాజిటివ్లీ మనం చూస్తే వీఆర్ ఫార్ అహెడ్. మన ఈ యూపీఐ పేమెంట్ లాగా అయిపోయిందనమాట. మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం ఎలక్ట్రానిక్లీ. కానీ మన రూడిమెంటరీ ఉండొచ్చు, ఇట్ మైట్ లుక్ వెరీ ఆర్డినరీ. అంత సాఫిస్టికేషన్ ఏంటి లేదు. ఇంటర్నెట్ బేస్డ్ ఓటింగ్ ఎందుకు లేదని చాలామంది అడిగారు నా దగ్గర. ఇంటర్నెట్ బేస్డ్ ఓటింగ్ వస్తేనే ప్రాబ్లం వస్తుంది, మీ హ్యాకింగ్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పటికి లేదు. ఓవర్సీస్ ఓటింగ్ ఒక ప్రాబ్లం, అది కూడా గవర్నమెంట్ ట్యాకిల్ చేయాలి సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో ఎలక్షన్, ఇప్పుడు యూఎస్ ఎలక్షన్ జరిగినప్పుడు యూఎస్ ఎంబసీలో ఇక్కడ ఒక ఇది పెట్టారు, మీరు వచ్చి ఓట్ వేయొచ్చు అని చెప్పేసి. కానీ ఇండియాలో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న 532 కాన్స్టిట్యున్సీలకి మీరు ఒక లోక్సభకు ఒకటేసారి ఓట్ వేయాలంటే మీరు దుబాయ్లో లేకుంటే మీరు ఖతార్లో లేకుంటే మీరు బహ్రెయిన్లో ఒక ఇండియన్ ఎంబసీలో పెడితే ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఓటు ఎక్కడ వేయాలని చెప్పేసి దిట్ హాట్ గో ఎలక్ట్రానిక్లీ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్. సో అది కూడా గవర్నమెంట్ దీంట్లో తీసుకొస్తున్నారా లేదా అని ఇంకో క్వశ్చన్ ఉంటుంది. డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ కూడా ఓటింగ్ రైట్స్ ఉండాలి సాయి గారు. వాళ్ళు ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ బ్యాక్. కొంతమంది వస్తారు కానీ చాలామంది రాలేకపోతారు ఇక్కడ. సో 67 ముందు ఉన్న ఐడియాని మనం ఎందుకు తీసుకురాకూడదు? ఎందుకు మార్చారు 67 తర్వాత? ఎందుకు సపరేట్ చేశారనేది పెద్ద క్వశ్చన్. అది డెఫినెట్గా అందరికి తెలుసు ఎందుకు చేశారని చెప్పి.
కాంగ్రెస్కి 67 తర్వాత ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ తగ్గింది కాంగ్రెస్కి. నాకు తెలిసి అప్పుడు నంబూత్రిబాద్ గవర్నమెంట్నే కదా అది కేరళలో వాళ్ళు పక్కన కొట్టిపడేశారు. ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ అప్పుడే పెట్టారు. ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా వాస్ డన్ బై కాంగ్రెస్ పార్టీ ఆన్ ద కమ్యూనిస్ట్ ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. చాలా ఇంపార్టెంట్. ఏదో డొమినికన్ రిపబ్లిక్ దగ్గర ఏదో వెస్ట్ ఇండీస్ దగ్గర ఏదో చిన్న రాష్ట్రం, దట్ ఈస్ నాట్ కాన్సిక్వెన్షియల్. దిస్ ఇస్ ప్యూర్ ఎలక్షన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. కానీ ఇదేంటంటే సాయి గారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి దీనికి. మీరు పార్లమెంట్ ఫస్ట్ ఫంక్షన్ చేయనియట్లేదు. మీరు పార్లమెంట్లో గొడవ నడుస్తుంది. రాహుల్ గాంధీ ఏమో డైలీ టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నాడు, బయట డ్రామాలు చేపిస్తున్నాడు. కోర్టు పిలిస్తే నాకు టైం లేదు, నేను పార్లమెంట్లో బిజీ ఉందని చెప్తున్నారు. ఒక కేసు ఉంది ఆయన మీద. కానీ సంబల్కి వెళ్తున్నాడు, ఇప్పుడు హత్రస్కి వెళ్తా అంటున్నాడు, అక్కడ వెళ్తా అంటున్నాడు. సో మీరు యువర్ ప్రయారిటీస్ ఆర్ లాప్ సైడెడ్ అన్నమాట. సో గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చినప్పుడు ముందు ఉండే 68 దాకా ఉన్న లాని మీరు ఎందుకు మార్చారు? అది ఫస్ట్ కాంగ్రెస్ ఆన్సర్ చేయాలన్నమాట. ఖర్చులు తగ్గుతుంది. మీ ప్రాబ్లం ఏంటి? మీకు ప్రాబ్లం ఏంటంటే సాయి గారు సింపుల్. వీళ్ళేమనుకుంటున్నారు ఒక డబ్బా ఇక్కడ ఒక ఈవీఎం ఇక్కడ పెడితే మోదీకి ఇక్కడ వేస్తే మోదీకి ఇక్కడ వేస్తారని చెప్పి. దట్ ఈస్ నాట్ రైట్. అండ్ నాందేడ్ ప్రూవ్ దట్. నాందేడ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్ క్యాండిడేట్ లోక్సభలో గెలిచారు, బీజేపీ వాళ్ళు అసెంబ్లీ మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీ ఈవీఎంలు ఉడాయిపు ఉంటే ఇక్కడ కూడా అదే ఉండాలి, ఇక్కడ కూడా అదే ఉండాలి కదా. అంతే కదా. సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. ఎందుకంటే ఈవీఎంలో పెట్టే లిస్టు అట్లా లెక్కేస్తే మరి లాస్ట్ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక్క సీట్లో పెరగాలి. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ తెలియదు. ఈవీఎంలో క్యాండిడేట్ పేరు పెట్టేది ఎప్పుడు? ఆన్ ద 3rd or 4th డే బిఫోర్ ద ఎలక్షన్. నామినేషన్ అంతా విత్డ్రా అయిన తర్వాత ఫైనల్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చిన తర్వాత స్టిక్కర్ పెడతారు. అప్పుడు దాకా ఈవీఎంలు వచ్చేసినాయి, ఈవీఎం స్టోర్లో ఉంది అప్పుడు. దాని తర్వాతనే వీళ్ళు తీసుకొచ్చి పెట్టి క్యాండిడేట్స్కి చూపించి క్యాండిడేట్ ఏజెంట్స్కి చూపించి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకున్న తర్వాత చేస్తారు. కానీ వన్ నేషన్ వన్ పోల్ ఐ థింక్ ఇస్ ఎ గ్రేట్ ఐడియా. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళొచ్చు. కానీ దాని తర్వాత మై క్వశ్చన్ ఇస్ బీజేపీకి మెజారిటీ ఉంటుందా లేదా అనేది. కానీ కొన్ని కారణాల వల్ల వాకౌట్ కూడా జరగవచ్చు సాయి గారు. అది ఇంకోటి. నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఉంటుంది, నాట్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఈ బిల్స్ గురించి ఈ రెండు చెప్పినట్టు 262 ఓట్లు కావాలి. దాంట్లో బీజేపీ దగ్గర 300 దాకా ఉంది. ఇక్కడ రాజ్యసభలో కూడా అదే హెల్ప్ కావాల్సి వస్తుంది వాళ్ళకి. లేకుంటే వాకౌట్ చేస్తే అయిపోతుంది. అంటే వీళ్ళు వాకౌట్ చేస్తారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు వాకౌట్ చేస్తారు, డిఎంకే వాళ్ళు వాకౌట్ చేస్తారు. అయిన తర్వాత నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో 2/3 వెళ్ళిపోతుంది అది. సో దట్ క్యాన్ ఆల్సో బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ అబౌట్ ద లీగల్ పార్ట్ ఆఫ్ దాట్ వాకౌట్ దింది. కానీ దీనికన్నా ముందు కూడా జరిగింది. ఎందుకంటే దాంట్లో కూడా చెప్పారు, నేను గవర్నమెంట్ ఒక నోట్స్ చదువుతున్నప్పుడు కూడా చెప్పదు, క్యాల్కులేషన్స్ ఆర్ ఆల్సో ఫ్యాక్టరింగ్ ఇన్ అబ్సెంటేషన్స్ బై సమ్ పార్టీస్. వాళ్ళు అబ్సెంట్ అంటారు. అంటే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి బటన్లో ప్రెజెంటింగ్. మీరు పార్లమెంట్లో ఉన్నా కానీ ఎస్, నో, అబ్సెంట్. మీరు అబ్సెంట్ బటన్ కూడా ప్రెస్ చేయొచ్చు. కరెక్ట్. గవర్నమెంట్ ఎట్లా కన్విన్స్ చేస్తారో బహుశా ఈవెన్ సమాజ్వాదీ పార్టీ కూడా ఓటేయచ్చు. అబ్స్టెయిన్ అయిపోయినా కూడా వీళ్ళకి వచ్చేస్తుంది, గవర్నమెంట్కి వచ్చేస్తుంది అనమాట. సో స్టేట్ అసెంబ్లీ స్పీకర్స్ని కూడా కొంతమందికి ఈ కమిటీకి ఇచ్చినప్పుడు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన కూడా స్టేట్ స్పీకర్స్, కొన్ని అసెంబ్లీ స్పీకర్స్ని కూడా దాంట్లో కాప్ చేస్తూ అంటున్నారు. విచ్ ఇస్ అగైన్ ఎ గుడ్ థింగ్ టు డూ. ఎందుకంటే స్టేట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకోక్కర్లేదు, నో నీడ్ ఫర్ ఇట్. కానీ చేస్తే కొంచెం బాగుంటుంది. ఒక బ్రాడ్ బేస్డ్ డెమోక్రటిక్ అప్రోచ్ ఉంటుంది. టిఎన్ శేషన్ గారు ఏ చేంజెస్ తీసుకొచ్చారో ఎలక్షన్లో ఆ టైం నుంచి, దాని తర్వాత ఈవీఎంలు వచ్చిన తర్వాత, అట్లనే వీఆర్ గోయింగ్ టు సీ అ మేజర్ షిఫ్ట్. ఎలక్షన్ ఒక్క సీజన్లో ఫినిష్ అయిపోవాలి. మన దగ్గర పండుగ ఎలక్షన్ అంటే నడుస్తూనే ఉంటుంది, డబ్బులు పంచిపెడుతూనే ఉంటారు. అది ఉండకూడదు. వన్ ప్లేస్ లోకల్ ఎలక్షన్ సపరేట్ చేసేసేయండి, స్టేట్ అసెంబ్లీ అండ్ నేషనల్ ఎలక్షన్ సపరేట్ చేసేసి కండక్ట్ చేయండి. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. సాయి గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.